बाइबल कोरस गाएंगे। दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज, मार्ग में खतरा कोई ना हो। ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. Patim Grantamu Bible. Patim Grantamu Bible. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. వసిక సిరంద పుస్తకం వేదం, వసిక సిరంద పుస్తకం వేదం. அன்றடம் நிவாசித்தால் குன்றமல் நடத்துமே, ஆம் வசிக்க சேர்ந்த புஸ்தகம் வேதம். परमेश्वर का धन्यवाद हो, प्रभु ने अनुग्रह दिया कि हम उसकी आराधना कर सकें। मेज में जाने से पहले प्रभु के वचन को हम सुनेंगे, अपने आप को ठीक करेंगे, फिर मेज में हम भाग लेंगे। ప్రభు యొక్క పునరుత్థాన దినాన దేవుణ్ణి మనం ఆరాధించుకున్నాము. इस पुनरुत्थान के दिन में परमेश्वर की हमने आराधना किया। ఎంతమంది అయితే దేవుణ్ణి ఆరాధన చేసే అనుభవంలోకి లేరో వారికి మరొక తరుణం దేవుడు దయచేయను గాక. जिनको आराधना करने का समय नहीं मिला, प्रभु ने समय दे आने वाले दिनों में। అదే విషయాన్ని పునరుత్థానం అనే మన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. और उसी विषय को, पुनरुत्थान विषय को हम और ध्यान करेंगे। ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానించుట పొరపాటి. और इन दिनों में क्रूस पर कहे हुए उन 7 शब्दों को ध्यान करते हैं। అది నేనైతే చాలాసార్లు విన్నాను. ప్రతి సంవత్సరం ఈ మాటలు ధ్యానిస్తుంటారు. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త యాంగిల్లో దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. और मैंने तो इसे कई बार सुना है, नई नई रीति से और हर प्रकार से, हर दिशा से इसको ध्यान करते हैं। ఇది ఒక మాట, పునరుత్థానం అనే మాట పైన నేను గత వారం రోజుల నుంచి ధ్యానిస్తూ ఉన్నాను. और एक हफ्ते से मैं పునరుత్థానం ఈ శబ్ద పర్ ధ్యాన్ కర్ రహా థా. ఈ దినాన కూడా 4-5 విషయాలు పునరుత్థానం అంటే ఏమిటి, అది ఎలా పొందుకోవాలి, దానివల్ల మనకు ఉండే లాభాలు ఏంటి, దాని యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకుందాం. और 4-5 बातों को, पुनरुत्थान क्या है, उसके लाभ क्या है ना, इस बारे में हम ध्यान करेंगे. మొట్టమొదటిది, पहला, వాట్ ఈజ్ రిజరక్షన్, పునరుత్థానం అంటే ఏంటి. पुनरुत्थान क्या है. యోహాను రాసిన సువార్త, యూహన్నా की किताब, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 11 अध्याय 25వ వచనం और उसका 25 वचन. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. और यीशु ने उससे कहा, पुनरुत्थान और जीवन मैं ही हूँ, जो कोई मुझ पर विश्वास करता है वह यदि मर भी जाए तो भी जिएगा. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे. यीशु ने उससे कहा, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. जाए तो भी जिएगा. దేవుని సహాయం నిమిత్తం ప్రార్థించుకుందాం. सहायता के लिए प्रार्थना करेंगे. పరిశుద్ధుడవైన నా దేవా, పరలోకమందు జీవించుచున్నటువంటి, నిత్యము జీవించుచున్నటువంటి సజీవుడవైన నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా పాపంలో నిమిత్తము తండ్రి మనుష్య రూపంగా వచ్చి సిలువలో బలియాగం గావించి తిరిగి లేచుట ద్వారా ఆ యొక్క శక్తి నాకు అర్హునిగా చేసినావు. బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును దేవా, దినాన తండ్రి
మీరు లేవనట్లయితే మా యొక్క విశ్వాసం వ్యర్థమైపోవును. ఈ లోకము మట్టుకు మా యొక్క విశ్వాసం ఉన్నట్లయితే అది అందరికన్నా వ్యర్థమైనదని అన్నాడు. అంతేకాదు నిత్య జీవంలో కూడా నీతో కూడా ఉన్న భాగ్యము జరిగింది. అయితే ప్రభా దాన్ని మేము ధ్యానించి మా జీవితంలో కూడా ఉన్నటువంటి లోటుపాట్లను మేము చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మా ఆత్మలకు ఏం అవసరమైనదో అది మాత్రం మీరు ప్రార్థిస్తున్నాం. చాటున నన్ను మరుగుపరచండి, నీ నోటి పూరగా నన్ను వాడుకోనండి ప్రభు. నాలో ఏ మంచితనం లేదని నీ ట్రాన్స్లేషన్ మా యొక్క సహాయం దయచేయండి. సరే వాడబడినండి మా యొక్క గమనం నీ వైపు ఉండినట్లు, సిలువ వైపు మాత్రమే, సిలువ చేయబడిన క్రీస్తు మాత్రమే ఉన్నట్లు దేవా మా మనోనేత ఉండినట్లు సహాయం దయచేయండి. శత్రువైన సాతాను మా గమనం ఎటువైపు వెళ్ళనీయకుండా చూపించమని ఆయన యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పునరుత్థానం అంటే ఏంటంటే, पुनरुत्थान क्या है? అక్కడ మనం చదవబడ్డ లేఖన భాగం ప్రకారం यहाँ पे जो हमने पढ़ा उस वचन के अनुसार పునరుత్థానమును జీవమును నేనే. ఈ మాటలు చెప్తున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. पुनरुत्थान और जीवन मैं ही हूँ, ये कौन बोलता है? प्रभु यीशु मसीह। ఆ యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానము. प्रभु यीशु मसीह ही पुनरुत्थान है। బ్రిటానికా డిక్షనరీ డెఫినేషన్ ఏంటంటే, ब्रिटानिका डिक्शनरी डेफिनेशन क्या है? ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ. మృత్యువు నుంచి अमृता को, हाँ, मृत्यु से अमृता को पाना। ఈ లోకంలో చాలా మందిని యేసుక్రీస్తు ప్రభు లేపినాడు. इस संसार में प्रभु यीशु मसीह ने बहुतों को जलाया। ఆయన శిష్యులు కూడా చనిపోయిన వారిని లేపినారు. उनके शिष्य लोगों ने भी मरे को जलाया। కానీ వారికి జరిగింది పునరుత్థానం కాదు. लेकिन उनको उसको पुनरुत्थान नहीं कहते। ఎందుకంటే వాళ్ళు చనిపోయినాక తిరిగి లేపబడ్డారు, అది నిజమే. क्योंकि वो मरे थे, वो उठाए गए, सच है। మరి చనిపోయినాక తిరిగి లేచబడ్డారు, రెండవసారి తిరిగి లేచినాక మరలా చనిపోయినారు, ఇక మరలా లేవలేదు. वो जो जलाए गए वो दोबारा मरे फिर नहीं उठे, అందుకని అది పునరుత్థానం కాదు, इसलिए वो पुनरुत्थान नहीं है। అక్కడ మొట్టమొదటిసారి ఈ యొక్క మాట రాయబడ్డది సద్దుకాయల విషయంలో. ఈ మాట రాయబడ్డది पहली बार सदुकिया के विषय में ये बात लिखी गई है। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నది ఏంటంటే, यहाँ प्रभु यीशु मसीह क्या कहते हैं? పునరుత్థానమును నేనే, पुनरुत्थान मैं ही हूँ। ఈ యొక్క పునరుత్థానము అనే మాటని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఎక్స్పీరియన్స్ అవ్వడమే నిజమైన పునరుత్థానం. और ये पुनरुत्थान को बताने के बजाय उसे अनुभव करना ही महान है। ఈ యొక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనకు అర్థం చేసుకోలేము. इस शब्द को बखान करने के द्वारा हम उसे नहीं समझ सकेंगे. కానీ అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అవ్వడం ద్వారా ఈ యొక్క పునరుత్థానం అంటే ఏందో మనం అనుభవం పొందగలం, అర్థం చేసుకోగలం. लेकिन अनुभव पूर्वक जब हम इसे पाते हैं तभी हम इसको समझ सकते हैं. కానీ చాలా మంది విశ్వాసులకు ఈ యొక్క పునరుత్థానంని అర్థం చేసుకోనియకుండా శత్రు మనల్ని మోసపరుస్తున్నాడు. लेकिन बहुत से विश्वासी लोगों के जीवन में पुनरुत्थान को हम समझ ना सके, शैतान धोखा दे रहा है. మత్తయి రాసిన సువార్త 22:29, 22:29. मत्ती 22 अध्याय और उसका 29 वचन. 22:29. 22 अध्याय और उसका 29 वचन. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక పొరబడుచున్నారు. यीशु ने उन्हें उत्तर दिया, तुम पवित्र शास्त्र और परमेश्वर की सामर्थ्य नहीं जानते. ఈ యొక్క కంటెస్ట్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటనే. और ये वचन भी प्रभु यीशु मसीह ने ही कहा. ఈ యొక్క సందర్భం ఏంటంటే, इसका संदर्भ क्या है? ఈ యొక్క సద్దుకాయలు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభును సంకట స్థితిలోకి నెట్టాలని ఆలోచిస్తున్నారు. सदुकी लोग, फरीसी लोग आकर यीशु मसीह को संकट में डालना चाहते थे. ఈ లోకంలో ఒక ఆమెడ ఉండేది, ఆమెకు 4-5-7 మంది భర్తలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు కాలేరు.
एक स्त्री थी, उसके 5 पति थे, उसका कोई बच्चा नहीं था। ఆమె చనిపోయింది, పునరుత్థానం అయినా నువ్వు పునరుత్థానం ఉన్నదని చెప్తున్నావు కదా, పునరుత్థానంలో ఉంటే ఆమె ఎవరికి భార్యగా ఉంటది? वो मर गई, उसके बाद तो आप कहते हो पुनरुत्थान है, पुनरुत्थान होने के बाद, जी उठने के बाद वो किसकी पत्नी बनेगी? ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఆయన వేసి సంకట స్థితిలోకి నెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ऐसे कॉम्प्लिकेटेड सवाल करके उसको परेशानी में डालना चाहते थे। అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇది. ऐसे संदर्भ में प्रभु यीशु मसीह ने ये बातें कही। ఏమని చెప్తున్నాడు? లేఖనంలోను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగకుంటున్నారు, అందుకని మీకు పునరుత్థానం అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు. इसीलिए वो यहाँ पर कहता है, तुम पवित्र शास्त्र और परमेश्वर की सामर्थ नहीं जानते, इस कारण तुम भूल में पड़े हो। అందుకని దాని యొక్క శక్తి ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. इसलिए उस सामर्थ को, उसकी शक्ति क्या है, तुमको नहीं मालूम। పునరుత్థానం అంటే ఏంటంటే మరణం నుంచి జీవంలోకి నడిపించబడడం. पुनरुत्थान क्या है? मृत्यु में से जीवन में प्रवेश करना। రిజరక్షన్ పవర్, దాన్ని ఒక అనుభవపూర్వకంగా మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ये पुनरुत्थान की सामर्थ को अनुभव रीति से जानना है। ఒకనొకప్పుడు మనము పాపము విషయంలో జీవించి ఉన్నవారము, ఆరాధనలో తెలియజేసిన బట్టి. जैसे हमने आराधना में देखा था, एक समय में हम पाप में जी रहे थे। అయితే పాపము విషయంలో మరణించి మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. लेकिन पाप के लिए मर के हम नई सृष्टि बनाए गए। ఇది పునరుత్థానం యొక్క శక్తి. ये పునరుత్థాन की सामर्थ्य है। అలాగే కొన్ని ఈ యొక్క శక్తి కాకుండా కొన్ని కల్చరల్స్, మనం పాత జీవితంలో ఉండే కల్చరల్స్ అన్నిటి మనం చేసేవాళ్ళం. नहीं तो हम पुराने जीवन के जो कल्चरल है, संप्रदाय है, उसको हम कर रहे थे। ఇప్పుడు వాటన్నిటిని వదిలిపెట్టి క్రీస్తు నిమిత్తం ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాం. ఇది పునరుత్థానం అంటే. लेकिन प्रभु यीशु मसीह ने उन सब को छोड़ के हम एक अलगाव का जीवन बिता रहे, ये पुनरुत्थान है। ఇంతకు ముందు ఒకప్పుడు ఎవరిని మోసం చేయాలన్నా, ఎవరిని దోచుకోవాలన్నా, అబద్ధం ఆడాలన్నా ఒక మనసాక్షి లేకుండా మనం ఆ పనులు చేసేవాళ్ళం. एक समय में हम दूसरों को धोखा देना, उनसे सब कुछ लूट लेना, बिना विवेक के हम कामों को कर रहे थे। కానీ ఇప్పుడు అదే పని చేయాలంటే మన మనసాక్షిని మనం గుచ్చుతుంది. ఇది దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మనలో ఉండడం అంటే. लेकिन अब हम जब उस काम को करते हैं तो हमारा विवेक हम में चूकता है, ये पुनरुत्थान की सामर्थ्य है। ఈ విధంగా ఎన్నో చెడ్డ అలవాట్లన్నిటిని మనం వదిలిపెట్టేసేసి దేవునికి ఇష్టమైనటువంటి మంచి కార్యములు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ యొక్క పునరుత్థానం వల్లనే. हम इसी प्रकार हम सब बुरी आदतों को छोड़कर भले कामों को कर रहे हैं, ये पुनरुत्थान की सामर्थ्य है। పునరుత్థానం అంటే ఏంటి? మరణించడము, తిరిగి లేవడము. पुनरुत्थान क्या है? मरना फिर जी उठना। యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానము. प्रभु यीशु मसीह ही पुनरुत्थान మన है। జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును మనం చూపించగలుగుతున్నాం అంటే ఏ పునరుత్థానం మనలో ఉన్నట్లే. प्रभु यीशु मसीह को अगर हम अपने जीवन में दिखा सक रहे हैं, मतलब हम पुनरुत्थान की सामर्थ्य में है। చాలా మంది ఒకటి రెండు శక్తులు పొందుకున్నాకనే వాళ్ళ జీవితాన్ని అంతవరకే ఆపేసుకుంటున్నారు. बहुत लोग एक दो सामर्थ्य पाने के बाद वहीं रुक जाते हैं। పునరుత్థానం యొక్క శక్తికి అంతం లేదు. पुनरुत्थान सामर्थ्य का अंत नहीं है। మనం ఎంతగా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని సంబంధం కలిగి ఉంటామో ఆ శక్తిని అంతగా పొందుకున్న వారం ఉంటాం. हम जितना जितना प्रभु यीशु मसीह के साथ संबंध रखेंगे, उतना उतना सामर्थ्य को पाएंगे। రెండవది, दूसरा, హౌ టు గెయిన్ ది రిజరక్షన్ పవర్. इस पुनरुत्थान की सामर्थ्य को हम कैसे पाएं? ఏ విధంగా ఈ యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకుంటాం? इस सामर्थ्य को, पुनरुत्थान की सामर्थ्य को कैसे पाएं? ఫస్ట్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कोरिन्थियों 11 अध्याय 15-22. अच्छा 15 अध्याय और उसका 22 वचन। फर्स्ट कोरिन्थियंस 15-22. 15 अध्याय, पहला कोरिन्थियों 15 अध्याय 22 वचन। ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిదరో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. और जैसे आदम में सब मरते हैं, वैसे ही मसीह में सब जलाए जाएंगे। 15వ అధ్యాయంలో సగం అధ్యాయం, టోటల్ 58 వచనాలు ఉన్నాయి. 58 వచనాల్లో దాదాపు 40 వచనాల దాకా కొరింథీయులకు పౌలు రాస్తూ పునరుత్థానం గురించి రాస్తూ ఈ యొక్క సందర్భం చెప్పినాడు. ये पहला कोरिन्थियों 15 अध्याय में 58 वचन है और इसमें 40 वचन तक पुनरुत्थान की सामर्थ्य के बारे में कोरिन्थियों के विश्वासियों को पौल लिख रहा है। ఈ యొక్క పునరుత్థాన శక్తిని ఏ విధంగా పొందుకుంటాము, ఎవరి ద్వారా పొందుకుంటాము, ఎలా పొందుకుంటాము, ఇవన్నీ విషయాలు అక్కడ క్లుప్తంగా రాయబడ్డాయి. ये पुनरुत्थान की सामर्थ्य को हम कैसे पा सकते हैं, किसके द्वारा पा सकते हैं,
ये सारी बातों को संक्षिप्त में लिखा हुआ है। ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది. आदम के द्वारा मृत्यु संसार में आया, ఒక మనుషుని ద్వారా మరణం లోపలికి వచ్చినప్పుడు एक मनुष्य के द्वारा संसार में मृत्यु आया, అలాగే అదే మనుషుని ద్వారా మనము నిత్య జీవంలోకి వెళ్ళాలి. और ऐसे ही उसी मनुष्य के द्वारा हमें अनंत जीवन में जाना है। అందు నిమిత్తమే పరలోకంలో ఉన్నటువంటి దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినాడు. इसीलिए हमारा परमेश्वर मनुष्य के रूप में संसार में आया। అతని యొక్క మరణం ద్వారా ఈ యొక్క నిత్య జీవంలోకి మనం వెళ్ళగలుగుతున్నాం. उस मृत्यु के द्वारा हम इस अनंत जीवन में प्रवेश करते हैं। అక్కడ అంటాడు కదా, वहाँ लिखा है, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుచున్నారు. 22. और जैसे आदम में सब मरते हैं वैसे ही मसीह में सब जलाए जाएंगे। ఆదాము ద్వారా మరణం వస్తుంది, క్రీస్తు ద్వారా జీవం వస్తుంది. आदम के द्वारा मृत्यु आती है और मसीह के द्वारा जीवन। ఈ క్రీస్తుకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? मसीह में ये सामर्थ कहाँ से आई? శత్రువును అనగద్రొక్కుట ద్వారా ఆ యొక్క శక్తి వచ్చింది. शत्रु को मारने के द्वारा ये सामर्थ आई। ఆ శత్రువు ఎవరు? वो शत्रु कौन है? మరణము లేదంటే సాతాను. वो मृत्यु है, शैतान है। అదే 15వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. इसी 15 अध्याय और उसका 26 वचन में, కడపట నశింపజేయవాడు శత్రువు, ఆ శత్రువే మరణము. सबसे अंतिम बैरी जो नष्ट किया जाएगा वह मृत्यु है। ఆ యొక్క మరణాన్ని జయించిన కారణం చేత ఈయనకు ఈ యొక్క పునరుత్థానం యొక్క శక్తి లభించింది. ये मृत्यु को जीतने के द्वारा पुनरुत्थान की सामर्थ्य उसने पाया। మనం కూడా ఆ యొక్క శక్తి పొందుకోవాలంటే ఆ యొక్క మరణానికి అధిపతి అయినటువంటి సాతానును మనం జయించగలగాలి. अगर हमें भी उस पुनरुत्थान की सामर्थ्य को पाना है तो मृत्यु का अधिपति शैतान को हमें जीतना है। అయితే శత్రువును జయించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. शत्रु को जीतना है तो ये आसान बात नहीं है। వాడి యొక్క కుట్రలు కుతంత్రాలు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. हम उसके कुतंत्र को समझने वाले बनना है। ఆ శత్రు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక ప్లాన్ లేకుండా మనం ఎవరు యుద్ధానికి వెళ్ళరు. कोई भी बिना योजना किए युद्ध में नहीं जाता। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 లో చెప్తాడు, అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు. इफिसियों 6:11 में लिखा है, तुम शैतान के तंत्रों से अनजान नहीं हो। చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. 6:11 परमेश्वर के सारे हथियार बांध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह सको। అలాగే 14 और उसका 14 वचन, इसलिए सत्य से अपनी कमर कसकर धार्मिकता की जिलम पहनकर, అలాగే 18, हर समय हर प्रकार से आत्मा में प्रार्थना और विनती करते रहो, इसीलिए कि जागते रहो, सब पवित्र लोगों के लिए लगातार ఈ యొక్క 4-5 కార్యాలు అక్కడ చెప్పబడ్డాయి. వాటన్నిటిని చేయటం ద్వారా ఏమిటి? శత్రువుని ఎదిరించాలంటే వాడి యొక్క తంత్రములు తెలుసుకోవాలి, మనం ప్రార్థనలో ఉండాలి, అలాగే ఆ యొక్క అగ్ని బాణములను ఎదుర్కోవడానికి మనకు విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. और उसको जीतने के लिए कई बातें यहाँ पर बताई गई। हमें उसकी युक्तियों को जानना है, प्रार्थना में लगे रहना है, उस अग्नि रूपी बाण को रोकने के लिए झिलम को पहने रहना है। వీటన్నిటిని చేయటం ద్వారా శత్రువును మనం ఓడించగలుగుతాం. इस सारी बातों को करने के द्वारा हम उस शत्रु को हरा सकते हैं। ఆ శత్రువును ఓడించడం అంటే మరణాన్ని జయించడమే. शत्रु को हराने का मतलब मृत्यु को जीतना। అలాగే రెండవది శత్రువును ఓడించాలంటే ఇవన్నీ చేయాలని తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి రెండవ పని ఏం చేయాలంటే, और पुनरुत्थान की सामर्थ्य को पाने के लिए दूसरा काम हमें क्या करना है? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 दूसरा कोरिन्थियों 2 अध्याय और उसका 11 वचन, 2 కొరింథియన్స్ 2:11 2:11, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. हिंदी में 10 और 11 है। जिसका तुम कुछ क्षमा करते हो उसे मैं भी क्षमा करता हूँ, क्योंकि मैंने तुमसे कुछ क्षमा किया है। यदि किया हो तो तुम्हारे कारण मसीह की जगह में होकर क्षमा किया है, कि शैतान का हम पर दाव ना चले।
మనము క్షమించుట ద్వారా సాతానును జయిస్తాము. हम क्षमा के द्वारा शैतान को जीत सकते हैं। ఎన్నిసార్లు మనము ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం? कितनी बार हम दूसरों को क्षमा करने के लिए तैयार हैं? చాలా సార్లు అది ఎంతో కష్టపూరితమైనదిగా ఉంటుంది మనకి. बहुत बार हमें क्षमा करने के लिए हमको बहुत मुश्किल लगता है। కొన్నిసార్లు మనము ఏది చేసినప్పటికీ క్షమిస్తారు అని తెలుసుకొని ఎదుటి వాళ్ళు మన దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని మనల్ని ఇంకా 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 బాధ పెడుతూ ఉంటారు. कई बार हम कुछ भी करे वो हमें क्षमा कर देगा बोल के वो बार बार हमको परेशान में डालते हैं. అయినప్పటికీ వారిని క్షమించాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. फिर भी अगर हमें उन्हें क्षमा करना है तो हमारे लिए बड़ा मुश्किल लगता है. దేవుడు మనకు ఈ యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే అలాగా క్షమించడానికి మనకు ఆ యొక్క శక్తి వస్తుంది. और पुनरुत्थान की शक्ति के द्वारा ही क्षमा करने की सामर्थ्य को हम प्राप्त करते हैं. ఇవి ఇంకా ఏ విధంగా శత్రువును ఎదిరించవచ్చు అంటే किस प्रकार हम शत्रु को सामना कर सकते हैं? మంచి ఆత్మ ఏదో చెడు ఆత్మ ఏదో తెలుసుకున్నట ద్వారా శత్రువుని ఓడించవచ్చు. अच्छी आत्मा क्या है और बुरी आत्मा क्या है इन्हें जानने के द्वारा हम उसका विरोध कर सकते हैं. మొదటి యోహాను 4:1 రాయబడ్డది. पहला యోనా 4:1 में लिखा है. అలాగే మెలకువగా ఉండి శత్రువుని కనిపెట్టడం ద్వారా శత్రువుని జయించవచ్చు. इसी प्रकार जागृत रहकर शत्रु को हम हरा सकते हैं. మొదటి పీటరు 5:8 రాయబడ్డదన్నమాట. पहला पत्रस 5:8 में लिखा है. అంతేకాదు ఎవరికి తీర్పు తీర్చకుండుట ద్వారా కూడా శత్రువుని జయించవచ్చును. और इतना ही नहीं किसी पर दोष लगाए बिना న్యాయ किए बिना भी हम शत्रु को जीत सकते हैं. మికాయేలు సాతానును సంధించినప్పుడు जब मिकाएल शैतान से का सामना किया ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు జరుగుతాయి. दोनों के बीच में वाद विवाद हुआ. అయితే దేవుణ్ణి ఆయన సాతాను ఎక్కిరించినప్పుడు దూతకి పౌరుషం వస్తుంది. जब शैतान उसको उठा रहा था तो जो सरदूत था जब शैतान మికాయల్ को ललकार रहा था सरदूत को तो उसे गुस्सा आ रहा था. అప్పుడు ఆయన తలుచుకుంటే శత్రువుని చేయగలడు. ఆ సామర్థ్యము ఆ శక్తి మికాయల్ దగ్గర ఉన్నది. अगर सोचता तो उसे मार सकता था. वो सामर्थ्य उसके पास थी. అప్పుడు ఏమంటాడు ఆయన మికాయలు? लेकिन मिकाएल ने क्या कहा? దేవుడు నీకు తీర్పు తీర్చును గాక. परमेश्वर तेरा न्याय करे. నేను నీకు తీర్పు తీర్చను. मैं तेरा न्याय नहीं करूंगा. చాలా మాటలు మనం వెంటనే చిన్న చిన్న తప్పులకే వెంటనే కంక్లూజన్స్ కి వస్తాం. మనం बहुत बार छोटी छोटी बातों में हम तुरंत न्याय करते हैं. ఈ చేసింది మన కళ్ళారా చూడము, దాని యొక్క జరిగే బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో కూడా తెలుసుకోము, వెంటనే చెప్పేస్తాం ఇది ఈయన వల్ల జరిగింది, ఇది ఈ విధంగా జరిగింది, దానికి కారణం నువ్వే, దాని కారణము ఇంకెవరు కారణం. हमने आंखों से देखा नहीं होगा, उसका बैकग्राउंड क्या हमको पता नहीं होगा, फिर भी हम तुरंत न्याय करते हैं इसका कारण यही होगा. ఇలా చేయడం ద్వారా శత్రువును జయించలేము మనము. इस प्रकार करने से हम शत्रु को नहीं जीत सकते. సాతాను జయించలేకపోతే దేవుని యొక్క శక్తిని పొందుకోలేము. अगर हम शैतान को नहीं जीत पाएंगे उसकी सामर्थ्य को हम नहीं पा पाएंगे. మూడవది, तीसरी बात, ఈ యొక్క పునరుత్థానంలో ఏ విధంగా ఉంటుంది? उसका पुनरुत्थान कैसे होती है? పునరుత్థానంలో అంటే ఒకవేళ మనము మృత్యువు నుంచి అమృత్యంలోకి మనము వెళ్ళినట్లయితే అక్కడ పరలోక రాజ్యంలో పునరుత్థానంలో ఏ విధంగా మనం ఉంటాం? अगर हम मृत्यु में प्रवेश कर गए तो उस पुनरुत्थान में परमेश्वर के राज्य में हम कैसे होंगे? లూకా రాసిన సువార్త लूका की किताब 20వ అధ్యాయము 36వ వచనం. 20 अध्याय 36 वचन. 20:36. लूका 20 का 36. వారు పునరుత్థానంలో పాలివారయ్యుండి దేవదూత సమూహములుగా దేవుని కుమారులయ్యుందురు గనుక వారికను చావనే చావరు. वे फिर मरने के भी नहीं क्योंकि वे स्वर्गदूतों के समान होंगे और पुनरुत्थान की संतान होने से परमेश्वर की भी संतान होंगे. పునరుత్థానం ఒకవేళ ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మరణించి మరలా దేవుని యొక్క శక్తి ద్వారా పునరుత్థానం అయినట్లయితే వాళ్ళ గురించి ఇక్కడ రాయబడ్డది. यदि कोई विश्वासी मृत्यु में प्रवेश कर
पुनरुत्थान में प्रवेश करता है उनके बारे में यहाँ लिखा है। ఏమని రాయబడ్డది? क्या लिखा है? పునరుత్థానంలో పాలివారై ఉన్నట్లయితే अगर वो पुनरुत्थान के भागी हैं तो అందులోకి మీరు ఎంటర్ అయినట్లయితే उसमें प्रवेश किए हैं तो రెండు రకాలుగా ఉంటారు వాళ్ళు. दो प्रकार से होंगे वो। ఒకటి దేవదూతల్లాగా ఉంటారు, वो स्वर्गदूत के समान होंगे। రెండవది దేవునికి కుమారులై ఉంటారు. दूसरा परमेश्वर की संतान होंगे। వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? उनकी परिस्थिति कैसी होगी? వాళ్ళు ఎన్నడూను ఇక చావరు. वो कभी नहीं मरेंगे। దేవదూతల్లాగా ఉండడం అంటే ఏంటి? स्वर्गदूत के साथ होना क्या है? ఆ దేవదూతల్లో కొంతమంది దేవుని ఆరాధించడానికి నిత్యం వాయిద్యాలు వాయిస్తూనే ఉంటారు. स्वर्गदूत कुछ लोग प्रभु की आराधना करने के लिए नित्य वीणा बजाते रहते हैं। అదే పునరుత్థానంలో దేవుని నిత్యము దేవదూతలు ఆరాధిస్తూ ఉంటాయి. उसी पुनरुत्थान में स्वर्गदूत लोग नित्य प्रभु की आराधना करते हैं। వాళ్ళలాగా మనం ఉంటామంటే వాళ్ళలాగా కూడా మనం చేస్తామని అర్థం. उनके समान हम हैं, मतलब उनके समान हम सब काम करेंगे। నిత్యము పునరుత్థానంలో దేవుని రాజ్యంలో నిత్యం దేవుని ఆరాధిస్తూ ఉంటాం. परमेश्वर के राज्य में नित्यता में नित्य उसकी आराधना करेंगे। దేవునికి నూతన గీతం పాడుతూ ఉంటాం. परमेश्वर के लिए नया गीत गाएंगे। అంతేకాదు ఆయన యొక్క కుమారులుగా మనం పిలిచబడుతుంటాం. इतना ही नहीं, हम उसकी संतान कहलाएंगे। కానీ వాళ్ళకు మనకుండే ఒకటే ఒక తేడా ఏంటంటే, लेकिन उसका और हमारे बीच का एक ही अंतर है। దేవదూతలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ వాళ్ళు శిరసా వహిస్తూ తప్పిపోకుండా చేస్తారు. वो स्वर्गदूत को जो आज्ञा दिया जाता है उसे वो बिना रुके करते हैं। బ్యారెన్స్ రిఫరెన్స్ కామెంటరీ రాసినటువంటి రచయిత జే మెక్కోష్, जेमेकोस बोल के कमेंट्री लिखा है। बैरेंस कमेंट्री लिखा है। ఆయన ఏమని రాశాడంటే, उन्होंने क्या लिखा? దేవదూతలకు ఏ పని చెప్పినప్పటికీ स्वर्गदूत को जो भी काम उनको दिया जाए, దే విల్ డూ 100% अनकॉन्शियसली अननोइंगली, वो उसे 100% बिना जाने या बिना जाने उसे करेंगे। अनकॉन्शियसली, కాన్షియస్ లేకుండా అంటే మనలో స్వచిత్తం అనేది మనకు ఒకటి ఉంటుంది. हमारा स्वेच्छा रहता है, కానీ దేవదూతలకు స్వచిత్తం అనేది ఉండదు. लेकिन स्वर्गदूत को स्वेच्छा नहीं रहता, అందుకనే అన్కాన్షియస్లీ దే విల్ డూ. इसलिए कहते हैं अनकॉन्शियसली वो उसे करेंगे। రెండోది అన్నోయింగ్లీ, दूसरा अनजाने में। మనకు ఇది మంచిది ఇది చెడు అనేది వివేచన మనకు ఉంటుంది. हमको ये बुरा है ये अच्छा है ये विवेक है। దేవదూతలకు ఆ వివేచన ఉండదు. उनको ये स्वर्गदूत को विवेक नहीं है। దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను, परमेश्वर ने कहा है मैं कर रहा हूँ, ఇది ఎందుకు చేయాలి ఇది మంచిదా చెడ్డదా అనేది ఆలోచించవు. ये क्यों करना, ये अच्छा है बुरा है वो नहीं सोचेंगे। కానీ వాటికి లేనిది మనలో ఉన్నది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. उनमें जो नहीं है वो हम में, वो क्या है? परमेश्वर का आत्मा। ఈ ఆత్మ ద్వారానే మన లోపల కాన్షియస్నెస్ లేదంటే ఈ యొక్క మంచి చెడును వివేచించే జ్ఞానం మనలో ఉంది. और इस आत्मा के द्वारा ही हमारा विवेक है ना, या बुरा भरा समझने की शक्ति हम में रहती है। ఈ యొక్క శక్తి ద్వారానే నిత్యము దేవుని పునరుత్థానంలో ప్రవేశించిన మనము దేవుని ఆరాధిస్తూ ఉంటాం. इस पुनरुत्थान की शक्ति के द्वारा ही हम परमेश्वर की आराधना करते हैं। అంతేకాదు, इतना ही नहीं, ఆ పునరుత్థానం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేసినాడు? पुनरुत्थान की सामर्थ को पाया प्रभु यीशु मसीह ने क्या किया? సమాధిలో నుంచి లేచిన వెంటనే, जैसे ही मृत्यु में से जी उठा, లేచిన వెంటనే మేరీ దగ్గరికి వెళ్ళాడు. जी उठते ही मरियम के पास गया। అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని పిలిచాడు. मरियम तू क्यों रोती है? उसने कहा। అంతవరకు ఆయన ఎవరో తోటమాలి అనుకున్నది ఆమె. इससे पहले मरियम ने सोचा ये कोई माली है। అమ్మా అని పిలిచినప్పుడు, ఏడుస్తున్న ఆమెను పిలిచినప్పుడు ఆమె ప్రభువు అని గుర్తుపట్టింది, రబ్బూని అని పిలిచింది వెంటనే. जब उसने कहा हे स्त्री, जब उसने कहा तब तुरंत उसने उसको याद आ गया, उसने कहा हे रबी। అయితే మనం కూడా ఈ పునరుత్థానం శక్తి పొందుకున్న వారం అయితే మనము ఏ బాధలో ఉన్న వాళ్ళని, ఏడుపులో ఉన్న వాళ్ళని మనము యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే కన్సోల్ చేస్తున్నామా? और अगर हम उस पुनरुत्थान की समझ को पाया है तो जो दुख में है, जो रो रहे आंसू बहा रहे हैं, उनको प्रभु यीशु मसीह में ला रहे हैं। వారి యొక్క దుఃఖంలో మనం పాలు పంచు పొందుకుంటున్నామా? उनके दुखों में क्या हम भाग ले रहे हैं? వారి యొక్క దుఃఖాన్ని తక్కువ చేయడానికి మనం ఏమైనా ప్రయాస పడుతున్నామా? उनके दुख को कम करने के लिए प्रयास कर रहे हैं? ఒకవేళ ప్రయాస పడుతున్నట్లయితే మనం మనలో ఆ యొక్క పునరుత్థాన శక్తి ఉన్నదని దానికి రుజువు. अगर हम प्रयास कर रहे हैं तो हम में पुनरुत्थान की सामर्थ्य है, इसका ये प्रमाण है। అంతేకాదు, పునరుత్థానం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరి మధ్యలో ప్రత్యక్షమైనాడు ఒకసారి. और इतना ही नहीं, पुनरुत्थान पाया प्रभु यीशु मसीह
शिष्य के सामने प्रत्यक्ष हुआ। అప్పుడు తోమా లేడు అక్కడ. उस समय में तोमा नहीं था। తోమా గురించి మరొకసారి వచ్చినాడు. तोमा के लिए एक बार फिर आया हूं। అప్పుడు నీ యొక్క వేలు గాయపడిన నా యొక్క పక్కలో పెట్టి చూస్తే గానీ నువ్వు విశ్వసించలేవు, రా వచ్చి పెట్టి చూడు అని చెప్పినాడు. तब परमेश्वर ने कहा तू जब तक मेरे घाव में उंगली नहीं डालेगा तो विश्वास नहीं करेगा, आ और उंगली डाल के देख। అవిశ్వాసులైనటువంటి లేదంటే విశ్వాసంలో కొంచెం కొరగా ఉన్నటువంటి సహోదరులను మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? जो विश्वास में है, अविश्वास में है, कमजोर है, उनको हम कैसे उनके साथ बर्ताव कर रहे हैं? వాళ్ళ ముందట మనం ఏదో నేనేదో పెద్దగా సాధించనన్నట్లు బూస్ట్ గా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు బిహేవియర్ ఉందా మనది? क्या उनके सामने मैंने बहुत ऐसा जैसे मैंने बहुत कुछ कर लिया, बहुत कुछ कमा लिया करके हम बिहेव कर रहे हैं? మన బిహేవియర్ ద్వారా వాళ్ళు ఇన్సల్ట్ అవుతున్నారా, ఎంకరేజ్మెంట్ అవుతున్నారా? हमारे बर्ताव के द्वारा वो उनकी बेइज्जती हो रही है या फिर वो प्रोत्साहित हो रहे हैं? మనము ఆ యొక్క గాయపడ్డటువంటి స్థలములలో అవిశ్వాసి మనని వేలు పెట్టడానికి మనము అనుమతిస్తున్నామా? और वो जो घाव है उसमें उंगली डालने के लिए क्या हम अनुमति दे रहे हैं? ఆ యొక్క మనకు జరిగినటువంటి నష్టాన్ని, మనకు జరిగినటువంటి పెయిన్ ద్వారా ఆయన విశ్వాసంలోకి వస్తున్నాడు అంటే దాన్ని సహించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? हमको जो नुकसान हुआ है, हमको जो दर्द है उसके द्वारा ఆ యొక్క పెయిన్ ద్వారా ఆ వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతున్నాడంటే మనము దాన్ని సహించడానికి సిద్ధంగా ఉన్నామా? हमारे दर्द के द्वारा अगर वो विश्वास में बढ़ रहा है तो उस दर्द सहने के लिए क्या हम तैयार हैं? అంతేకాదు ఎమ్మాయిం మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని కలుసుకున్నప్పుడు इतना ही नहीं, एमाऊ के मार्ग में, एमाऊ जाते समय मार्ग में जब प्रभु यीशु मसीह उनसे मिले, వారి యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయని రాయబడ్డది. लिखा है उनकी मन की आंखें खुल गई। ఆ మనోనేత్రం తెరవక ముందు, मन की आंखें खुलने से पहले వారు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కానీ నిజమేందో అబద్ధమేందో వారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. उनके साथ बात करते लेकिन सच्चा क्या है, झूठ क्या है, वो लोग नहीं जान रहे थे। అయితే యేసుక్రీస్తు ప్రభువారి వలె, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వలె మనలో ఉన్నటువంటి విశ్వాసులతో కానీ ఎవరితోటైనప్పటికీ వారు చేస్తున్నదేదో వారు తెలియనప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడానికి మనం పూనుకుంటున్నామా? अगर पुनरुत्थान की शक्ति हम में, सामर्थ्य हम में है तो वो लोग जो कर रहे हैं उनको मालूम नहीं है, उसे वो जानने के लिए क्या हम प्रयास कर रहे हैं? ఇవన్నీ చేసినట్లయితే దేవుని శక్తి మనలో ఉంటుంది. अगर ये हम कर रहे हैं तो परमेश्वर की सामर्थ्य हमें है। నాలుగవది, चौथी बात, ఎవరు పునరుత్థానంలోకి వెళ్తారు? कौन पुनरुत्थान में प्रवेश करेगा? ఇంతవరకు 3 చూసాము, अब तक 3 हमने देखा। మొట్టమొదటిది పునరుత్థానం అంటే ఏంటి? पहला पुनरुत्थान क्या है? పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. पुनरुत्थान प्रभु यीशु मसीह ही है। ఆయన జీవితం మనలో ఉన్నదంటే మనం పునరుత్థానంలో ఉన్నట్లు. उसका जीवन हम में है, मतलब हम पुनरुत्थान में है। రెండవది, పునరుత్థానం ఏ విధంగా, దాని యొక్క శక్తిని ఏ విధంగా పొందుకుంటాము? दूसरा, पुनरुत्थान की सामर्थ्य को हम कैसे पाएंगे? క్రీస్తు ద్వారా ఆ యొక్క శక్తి పొందుకుంటాము. प्रभु यीशु मसीह के द्वारा उस सामर्थ्य को हम पा सकते हैं। క్రీస్తుకు ఆ యొక్క శక్తి ఎలా వచ్చింది? प्रभु यीशु मसीह को सामर्थ्य कैसी आई? సాతానును ఓడించడం ద్వారా లేదంటే మరణాన్ని జయించడం ద్వారా ఆ శక్తి వచ్చింది. शैतान को हराने के द्वारा, मृत्यु को जीतने के द्वारा वो सामर्थ्य आई। ఆ యొక్క సాతానును ఓడించి మనం కూడా అలాంటి శక్తి పొందుకోవాలంటే ఏ ఏ కార్యాలు చేయాలో మనం చూసాం. और उस शैतान को, उस बैरी को हराना है तो क्या क्या काम करना है हमने देखा। మూడవది చూసాము. तीसरी बात, పునరుత్థానంలో ఎలా ఉంటుంది? वो पुनरुत्थान में कैसे होंगे? పునరుత్థానంలో దేవుని ఆరాధిస్తాము, पुनरुत्थान में परमेश्वर की आराधना करेंगे, నూతన గీతాలు పాడతాము, नए गीत गाएंगे। అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం అయినాక ఏమేం చేశాడో చూసాం. और हमने ये भी देखा प्रभु यीशु मसीह पुनरुत्थान के बाद क्या क्या किया। అలాగ మన జీవితం ఉన్నదా లేదని పరీక్షించుకోవాలి. उस प्रकार हमारा जीवन है कि नहीं, हमें अपने आप को परखना है। నాలుగవది, चौथी बात, పునరుత్థానము లోకి ఎవరు ప్రవేశించగలరు? पुनरुत्थान में कौन प्रवेश करेगा? చూడండి, లూకా రాసిన సువార్త लूका की किताब 14వ అధ్యాయము 14 अध्याय 14వ వచనం. 14 वचन, 14 अध्याय 14 वचन। నా నామమున మీరు నన్ను కాదు, లూకా రాసిన సువార్త లూకా 14:14. 14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. तब तू धन्य होगा क्योंकि उनके पास तुझे बदला देने को कुछ नहीं,
परंतु तुझे धर्मियों के जी उठने पर इसका प्रतिफल मिलेगा। ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే यहाँ का संदर्भ क्या है? ఒక విశ్రాంతి దినమున ఆయన పరిసయ్యుల ఇంటికి భోజనానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. एक विश्रांति के दिन में प्रभु यीशु मसीह फरीसियों के घर में भोजन के लिए गया అక్కడ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ జరుగుతూ మాట్లాడుతూ అడిగినారనమాట. और उसके घर में सब बातें हो रही है। प्रभु यीशु मसीह ने पूछा, అయితే నువ్వు విందుకి ఒక కుంటివాణ్ణి గుడ్డివాణ్ణి వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళకి నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తావని అడుగుతూ, भोज में जब तो कंगाल को, टूंडों को, लंगड़ों को, अंधों को बुलाएगा तो उनके साथ कैसा बर्ताव करना है? వాళ్ళకి నువ్వు ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ట్రీట్ చేసి వాళ్ళని మంచిగా చూసుకుంటే నీకేం ప్రతిఫలం వస్తుంది అని అడిగితే, उसके साथ कैसा बर्ताव करने से तेरे को क्या प्रतिफल मिलेगा ये पूछने से, ఈ లోకంలో తనకేం దొరకదు, इस संसार में उसको कोई प्रतिफल नहीं मिलेगा। దానికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుందంట? उसका प्रतिफल उसको कहाँ मिलेगा? పునరుత్థానమందు ఆయనకు ఈ యొక్క ప్రతిఫలం దొరుకుతుంది. जी उठने पर ये प्रतिफल उसको मिलेगा। ఏమని దొరుకుతుంది? నీతిమంతుడిగా తీర్చబడతావు పునరుత్థానంలో. वो प्रतिफल क्या है? तू धर्मी ठहराया जाएगा। పునరుత్థానంలో నీతిమంతులుగా తీర్చాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి భేద వాళ్ళకి, అవసరంలో ఉన్న వారికి తను హెల్ప్ చేస్తూ ఉన్నాడు. जी उठने के समय वो धर्मी ठहराया जाना, ये प्रतिफल उसको मिलना है तो इस संसार में अंधों को, लूटूंगो, लंगड़ों को वो मदद करना है। అది మనపూర్వకంగా చేస్తున్నాడు. और वो भी पूर्ण मन से वो कर रहा है। అది మనపూర్వకంగా చేసినట్లయితేనే దానికి ప్రతిఫలం ఉంటుంది. वो पूर्ण मन से जब करेगा तभी उसका प्रतिफल मिलेगा। ఈ లోకంలో చాలా సార్లు మనం చేసిన ప్రతి క్రియకి వెంటనే దానికి ప్రతిఫలం ఇక్కడే కావాలని మనం కోరుకుంటాం. कई बार इस संसार में जो हमने काम किया है उसका प्रतिफल तुरंत यही मिलना हम सोचते हैं। నేను ఇంత హెల్ప్ చేసిన ఆ బ్రదర్ కు, ఆ సిస్టర్ కి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు నాకు అనుకుంటాం. मैंने इतना सहायता किया इस भाई की, बहन की, थोड़ा उन्होंने मुझे धन्यवाद भी नहीं किया। ప్రతిఫలాన్ని ఎదురు చూస్తున్నట్లయితే పునరుత్థానంలో జరగబోయే నీతిమంతుల తీర్పులో నీవు ఉండలేవు. अगर हम यहीं पर प्रतिफल को चाहेंगे तो पुनरुत्थान के समय में हम वहाँ प्रतिफल को नहीं पाएंगे। ఎవరు ఎంటర్ అవ్వగలరు పునరుత్థానంలోకి? పునరుత్థాन में कौन प्रवेश करेगा? ఈ లోకంలో అవసరతలో ఉన్న వారికి హెల్ప్ చేస్తూ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు మాత్రమే పునరుత్థానంలోకి ఎంటర్ అవుతారు. जो इस संसार में कंगालों को, अंधों लोगों को सहायता करता है वही उस पुनरुत्थान में प्रवेश करेगा। రెండవది, दूसरी बात, లూకా సువార్త 20వ అధ్యాయము, लूका की किताब 20 अध्याय 35వ వచనం और उसका 35, పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. पर जो लोग इस योग्य ठहरेंगे कि उस युग को और मरे हुए में से जी उठने को प्राप्त करे, वे ना विवाह करेंगे और ना विवाह में दिए जाएंगे। దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో పెళ్లి చేసుకోవద్దు, పెళ్లికి ఎవరిని ఇవ్వద్దు అని అర్థం కాదు. इसका मतलब है इस संसार में ब्याह नहीं करना, ब्याह में किसी को देना नहीं करके नहीं है। దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పట్లేదు. इस संसार के बारे में प्रभु यीशु मसीह नहीं कह रहा है। ఈ యొక్క పరిస్థితి పరలోకంలో పునరుత్థానంలో ఎలాగుంటుందో చెప్తున్నాడు. पुनरुत्थान में ये परिस्थिति कैसे होगी इस बात को वो बता रहा है। పునరుత్థానంలో పెళ్లిళ్ళు ఉండవు, पुनरुत्थान में ब्याह शादी नहीं होगी, వాళ్ళకు పిల్లలు ఉండరు, उनके बच्चे नहीं होंगे, వారి యొక్క వంశాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు, वंश को बचाने की परिस्थिति नहीं होगी, వారు ఆత్మవశులై ఉంటారు, वो आत्मा में होंगे, ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క పిల్లలుగా అనబడతారు, वो आत्मा के द्वारा परमेश्वर की संतान कहलाएंगे। అయితే ఈ లోకంలో మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించిన వారు మాత్రమే ఇలాంటి అనుభవంలోకి రాగలం. इस संसार में एक हम अलगाव का जीवन बिताएंगे तभी हम इस अनुभव में आएंगे। మూడవది, तीसरी बात, యోహాను రాసిన సువార్త यूहन्ना की किताब 5:29, 5 अध्याय और उसका 29 वचन, 5:29, 5 अध्याय 29 वचन। మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. जिन्होंने भलाई की वे जीवन के पुनरुत्थान के लिए जी उठेंगे और जिन्होंने बुराई की वे दंड के पुनरुत्थान के लिए जी उठेंगे। ఈ లోకంలో నువ్వు చేసే క్రియను బట్టి నువ్వు పునరుత్థానంలో ఉంటావా ఉండవా అనేది నిర్ణయం అవుతుంది. इस संसार में जो तू काम कर रहा है उसके अनुसार ही तू पुनरुत्थान में होगा नहीं होगा इसका निर्णय लिया जाएगा। మేలు చేసిన వాళ్ళు మాత్రమే పునరుత్థానంకి వెళ్తారు. जो भलाई करेगा वो जीवन के पुनरुत्थान में जाएगा।
లాజర్ది ధనవంతుని కథ తెలుసు కదా మనకి. लाजर और धनवान के कहानी को हम जानते हैं। ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు సుఖిస్తూ తాగుతూ తినుచు సుఖించుచూ ఉండెను అని वो రాయబడి. इस संसार में वो धनवान है ना, खा रहा था पी रहा था, बड़े सुख से रह रहा था। అతని పక్కనే ఉన్నటువంటి లాజరు తింటుంటే ఆ రొట్టె ముక్కలు కింద పడితే వాటిని ఏరుకొని తింటున్నాడు. और उसके बगल में ही लाजर था जो उसके जो रोटी के टुकड़े गिरते थे उसको वो खा रहा था। అతన్ని చూస్తూ ఆ రొట్టెలను తింటున్నప్పుడు కూడా చూసినా గానీ తన యొక్క అవసరతలు చూస్తూ ఉన్నా గానీ దాన్ని గుర్తించలేకపోయినాడు. उसकी आवश्यकता को वो जानकर भी उसने पूरा नहीं किया। కీడు చేయడం అంటే ఎవరినో చంపడమో లేదంటే ఒకరిని హత్య చేసి దొంగతనం చేసి అదొక మాత్రమే కాదు. बुराई करना मतलब कि हत्या करना, दूसरों को नष्ट करना ऐसा नहीं है, लूटना ऐसा नहीं है। అవసరతలు ఏవో తెలిసి కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయగలే స్థితిలో ఉండి కూడా నువ్వు చేయలేకపోతే కూడా అది కీడు చేసినట్లే. अगर किसी की जरूरत को तू जानकर उसे पूरा करने की सामर्थ्य रहते हुए भी तू पूरा ना करे, वो बुरा है। అవసరతలు ఎదుటి వారి యొక్క అవసరతలు ఏందో తెలుసు నీకు. बगल वाले का जरूरत क्या है तुझे मालूम है, దాన్ని తీర్చగల సామర్థ్యం కూడా నీకు ఉన్నది, उसे पूरा करने की सामर्थ्य भी है। అయినప్పటికీ నువ్వు చేయకుండా వెనకాడుతున్నావు అంటే నువ్వు కీడు చేస్తున్నట్లే. उसके बाद भी तू अगर उसे पूरा नहीं कर रहा, पीछे हट रहा है, तो तू बुराई कर ఆ रहा है। ధనవంతునికి నీకు తేడా లేదు. तो उस धनवान और तेरे बीच कोई अंतर नहीं। ఈ విషయంలో నేనేం ప్రత్యేకం కాదు, నేను కూడా అలాంటి వాడినే. मैं इस विषय में अलग नहीं हूँ, मैं भी वैसा ही हूँ। అయితే అలాంటి వారికి పునరుత్థానంలో చోటు లేదు. और ऐसे लोगों के लिए पुनरुत्थान में कोई जगह नहीं। ఎవరైతే మేలు చేస్తారో, దేవుని దృష్టిలో మేలు చేస్తారో వాళ్ళు మాత్రమే పునరుత్థానంలో చోటు ఉంటుంది. जो परमेश्वर की दृष्टि में भलाई करता है वही जीवन के पुनरुत्थान में जाएगा। ఐదవది, पांचवी बात, పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థానం యొక్క శక్తి ఎలాంటిది? परमेश्वर की पुनरुत्थान की सामर्थ्य कैसी है। ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों की किताब फिलिपियों की किताब 3వ అధ్యాయము 9-10 వచనాలు. 3 अध्याय और उसका 9 और 10। 3 अध्याय 9 और 10। और उसमें पाया जाऊं ताकि अपनी उस धार्मिकता के साथ जो व्यवस्था से है, वरन उस धार्मिकता के साथ जो मसीह यीशु पर विश्वास करने के कारण है और परमेश्वर की ओर से विश्वास करने पर मिलती है, ताकि मैं उसके और उसके मृत्युंजय की सामर्थ को और उसके साथ दुखों में सहभागी होने के मर्म को जानूं। తెలుగులో 10-11లో ఉంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణములో సహానుభావము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. यहाँ पौल फिलिपियों को लिखते समय बात कर रहा है। ఈ యొక్క పునరుత్థానం యొక్క శక్తి పొందుకోవడానికి ఆయన ఏం చేస్తున్నది ఏంటంటే, पुनरुत्थान की सामर्थ्य को पाने के लिए वो क्या कर रहा है, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సఫరింగ్స్ లేదంటే కష్టాలలో సహా అనుభవం కలవాడై ఉండాలనుకుంటున్నాడు. परमेश्वर के प्रभु यीशु मसीह के दुखों में सहभागी हो रहा हूं करके कहता है। యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధలలో సహా అనుభవం కావాలా. प्रभु यीशु मसीह के दुखों में सहभागी होना, అది ఒక ధన్యతగా భావిస్తున్నాడు ఆయన. वो कहता है वो एक धन्यता है। దాని వల్లనే ఈ యొక్క పునరుత్థానం యొక్క బలం పొందుకుంటున్నాడంట. और उसी के कारण मैं पुनरुत्थान की समर्थ को पा रहा हूँ। ఫెలోషిప్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. प्रभु यीशु मसीह के दुखों में सहभागी होना। మన పరిస్థితి ఎలాగుంది? हमारी परिस्थिति क्या है? మనము ఎవరినైనా ఇంటికి నా యొక్క సంతోషంలో పాలు పంచుకోవడానికి రమ్మంటే హ్యాపీగా వెళ్తాం. अगर कोई मेरे खुशी में आप भाग लो बोलने से हम बड़ी खुशी से जाएंगे। నాకు యొక్క కుమారుని బర్త్డే ఉంది, నా యొక్క వివాహం ఉంది, నువ్వు రండి మాతో మా సంతోషంలో పాలు పంచుకోండి అంటే ఎంతో సంతోషంతో వెళ్తాం. मेरे बेटे का जन्मदिन है या मेरी शादी है, आप में आ जाओ मेरे खुशी में भाग लो बोलने से हम बड़ी खुशी से जाएंगे। అంతేకాదు మా ఇంట్లో ఇట్లా కటిక దరిద్రం ఉంది, వచ్చి నాతో పాటు ఆ గటిక రొట్టె తిని దరిద్రంలో ఉపవాసంతో పండుకోవడానికి ఈ దినాన నా ఇంటికి రా అంటే ఎవరైనా వెళ్తారా? मैं दुखों में हूँ, मेरे साथ दुखों में सहभागी हो जाओ, आज के दिन मेरे घर आओ बोलने से कोई जाएगा? ఈ దినాన మా ఇంట్లో తినడానికి తిండి లేదు, నాతో పాటు ఉపవాసం ఉండడానికి నాతో పాటు వచ్చిరా అంటే వెళ్తామా? आज के दिन खाने के लिए मेरे घर में कोई नहीं है, उपवास करने के लिए आज मेरे साथ आ बोलने से कोई आएगा? ఒకవేళ అలా పిలిచే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాటలు బంద్ చేస్తాం మనం. अगर कोई ऐसा बुलाएगा तो
हमसे बात हाँ करते हाँ, हैं। अगर कोई ऐसा बुलाएगा तो हम उसके साथ कनेक्शन ही कट कर देंगे। ఆ, నాకు ఆ డబ్బులు అవసరం ఉంది, ఇంత అవసరం ఉంది, నీ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి కదా, వచ్చి కొంచెం షేర్ చేసుకుని, నీ డబ్బులు నా దగ్గర అంటే మనం షేర్ చేసుకుంటామా? हाँ, मेरे पास तो पैसे नहीं है, मुझे पैसे की आवश्यकता है, आपके पास बहुत है, थोड़ा मुझे दीजिए बोले से कि हम देंगे। दीजिए नहीं, शेयर करो। मेरे दे दिया साथ तो मुझे वापस भाग देना दीजिए। पड़ेगा। हाँ, मुझे शेयर कर दिया तो आप- there is no वापस आपके रिटर्न। पास जो पैसा है उसका थोड़ा मुझे भाग दीजिए अगर बोलेंगे तो हाँ। क्या हम देंगे? అప్పు తీసుకుంటే తీర్చవలసి వస్తది, अगर అప్పు కాదు ఇది, उधर- షేరింగ్। उधार लिया तो वापस देना पड़ेगा, लेकिन भाग दिया तो वापस देने की जरूरत नहीं है। అట్లా ఎవరన్నా అడిగితే మనం మన దగ్గర కూడా పోము। अगर कोई ऐसा पूछेगा तो हम उसके पास भी नहीं जाएंगे। పౌలు ఏమంటున్నాడు చూడండి అక్కడ, लेकिन पौल यहाँ क्या कहता है? ఈజ్ విల్లింగ్లీ అంటే ఎంతో ఇష్టపూర్వకంగా ప్రభువారి యొక్క కష్టాలలో పాలు పంచుకోవాలనుకుంటున్నాడు। वो स्वेच्छा से प्रभु यीशु मसीह के दुखों में सहभागी होना चाहता है। అందుకని ఎంతో ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నాడు। इसीलिए वो बड़े धैर्य से कहता है, मैं जैसे मैं प्रभु यीशु मसीह के सी चाल चलता हूँ तो मेरी सी चाल चलो। మనం అలా చెప్పగలమా? क्या हम कह सकते हैं? మన జీవితమే అలాగుండదు, మనం ఇతరులకు చెప్పగలిగే ధైర్యం చేయలేము। हमारा जीवन ऐसा नहीं होगा, हम दूसरों को नहीं कह सकते। రెండవది, दूसरी बात, కొరింథీయులకు రాసిన పత్రిక कुरिन्थियों की किताब, 4వ అధ్యాయము, विच कुरिन्थियन? ఫస్ట్ సెకండ్ కొరింథియన్స్ दूसरा कुरिन्थियों 4 अध्याय, 4 दूसरा कुरिन्थियों 4 अध्याय 15-16 15 और 16। క్రీస్తునందు మీకు సెకండ్ కొరింథియన్స్ 4:15-16 విశ్వసించింది గనక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభువు యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాం గనుక మాట్లాడుచున్నాము। సెకండ్ కొరింథియన్స్ 14-15 14-15 में, क्योंकि हम जानते हैं कि जिसने प्रभु यीशु मसीह को जलाया वही हमें भी यीशु मसीह में भागी जानकर जलाएगा और तुम्हारे साथ अपने सामने उपस्थित करेगा। 16 కూడా చదవండి। కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు। इसलिए हम यह नहीं छोड़ते, यद्यपि हमारा बाहरी मनुष्य सब नष्ट होता जाता है तो भी हमारा भीतरी मनुष्य सब दिन प्रतिदिन नया होता जाता है। ఇక్కడ ఏం చెప్తున్నాడు? यहाँ क्या बोल रहा है? విశ్వాసము ద్వారా మాత్రమే పునరుత్థానంలో ప్రవేశించగలము। विश्वास के द्वारा ही हम पुनरुत्थान में प्रवेश कर सकते हैं। ఈ యొక్క లోకములో బాహ్య పురుషుడు అంటే మనము ధరించుకున్నటువంటి మర్త్యమైనటువంటి శరీరము దినదినము కృషించిపోతున్నా సరే, हमारा बाहरी मनुष्य मतलब कि जो शरीर हमने धरा है ये दिन प्रतिदिन कमजोर भी होता जाए, కానీ ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు। लेकिन अंदर का भीतरी मनुष्य तो प्रतिदिन नया होता है। అలాగా నూతన పరుస్తున్నటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం పునరుత్థానంలో ప్రవేశించగలరు। और ये अनुभव, नया होने का अनुभव जिसके पास है वही पुनरुत्थान में प्रवेश करेगा। దినదినము నూతన పరచబడడం, हर दिन नया होते जाना। చాలా మంది రక్షణ పొందుకున్నాక నూతన పరచబడ్డారు, నూతన జీవితంలోకి అనుభవం వచ్చారు, అలా లైఫ్ అక్కడనే ఆగిపోతున్నది చాలా మంది। बहुत से विश्वासी लोग वो नए जन्म में आते हैं, नया होते हैं, वहीं रुक जाते हैं। కానీ దినదినము నూతన పరచబడాలా, हर दिन नया होना। ఎలాగ సాధ్యమవుతుంది అది? ये कैसा हो सकता है? దేవుని వాక్యాన్ని అనుదినం పఠించడం ద్వారా, परमेश्वर के वचन को हर दिन पढ़ने के द्वारा, దేవుని వాక్యంతో అంటుకట్టి ఉండడం ద్వారా, परमेश्वर के वचन से बंधे रहने के द्वारा, దేవుని ప్రజలతో అంటుకట్టి ఉండడం ద్వారా, परमेश्वर के लोगों के साथ बंधे रहने के द्वारा, దేవుని మందిరంతో అంటుకట్టి ఉండడం ద్వారా, परमेश्वर के मंदिर से बंधे रहने के द्वारा, వీటన్నిటిని చేయడం ద్వారా మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతుంటాడు। ये सब करने के द्वारा हमारा भीतरी मनुष्य सब नया होता जाता है। వీటి ద్వారా మనం ఆ నూతన పరచబడ్డ అనుభవంలో ఉన్న వాళ్ళు మాత్రమే పునరుత్థానంలోకి వెళ్ళగలరు। और ऐसे नया होने के अनुभव में जो रहते हैं वही उस पुनरुत्थान में प्रवेश कर सकते हैं। చాలా సార్లు ఈ విషయంలో మనం తప్పిపోయిన వాళ్ళంగా ఉంటున్నాం। कई बार हम इस बात में चूक गए हैं। బైబిల్ క్రమంగా చదువుకోకపోవడం నేను కూడా తప్పిపోయిన వాడని ఒప్పుకుంటున్నాను। क्रम से हम बाइबल को नहीं पढ़ते, इसमें मैं भी कई बार चूक गया हूं। అయితే వీటన్నిటిని సరి చేసుకొని దేవుని క్షమాపణ అడిగి మనకు ముందుకు సాగాలి। लेकिन इन सारी बातों को सही करते हुए हम प्रभु में आगे बढ़ना है। మూడవది, तीसरी बात, 2 కొరింథీయులకు 5వ అధ్యాయము, दूसरा कोरिन्थियों 5 अध्याय 4వ వచనం, 4 वचन, 4 and 5 4 और 5।
2 Corinthians 5th chapter 4 and 5. दूसरा कुरिन्थियों 4:5 का 4 और 5। और हम इस डेरे में रहते हुए बोझ से दबे किराते रहते हैं, क्योंकि हम उतारना नहीं मरण और पहनना चाहते हैं, ताकि वह जो मरणार है जीवन में डूब जाए। जिसने हमें इसी बात के लिए तैयार किया वह परमेश्वर है, जिसने हमें बयान में आत्मा भी दिया है। నేను చదువుతున్నాను. मैं पढ़ रहा हूँ। ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుకున్నాడు. దీంట్లో మర్త్యమైన దానిని మనం జయించడానికి దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. यहाँ पे मरे हुए को जीतने के लिए प्रभु एक चिन्ह बता रहा है। దాన్ని ధరింపజేసుకోవడానికి, జీవాన్ని ధరింపజేసుకోవడానికి ఆయన మనకు ఒక హెల్ప్ ఇచ్చినాడు. जीवन को पहनने के लिए वो उसने वो सहायता कर रहा है। वो అదేంటంటే ఆత్మ అనే సంచకరువు 5వ వచనంలో 5 वचन में है ఆత్మ అన बयान में आत्मा भी दिया है। ఆత్మ అనే సంచకరువును మనకిచ్చినాడు. उसने बयान में आत्मा भी दिया है। ఎందుకు ఇచ్చినాడు? क्यों दिया है? మర్త్యమైనది అంటే చనిపోయిన దాన్ని తిరిగి జీవింపజేయడానికి ఈయన మనకు హెల్ప్ చేస్తాడు. मरे हुए को दोबारा जी उठाने के लिए ये हमारी सहायता करता है। యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సమాధానము మీకు కలుగునుగాక, ఈ లోక ప్రజలకు సమాధానం కలుగునుగాక అని దేవుని వాగ్దానం చేయబడ్డది. प्रभु यीशु मसीह संसार में आए तो आते समय कहा कि संसार के लोगों को शांति मिले। మనం క్రిస్మస్ దినాన ధ్యానిస్తాం కదా, क्रिसमस के समय में हम ध्यान करते हैं। ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇదిగో లోకమునకు గొప్ప శాంతి సమాధానం వస్తుందని వాగ్దానం చేయబడ్డది కదా. అది जैसे हम क्रिसमस के समय ध्यान करते हैं प्रभु यीशु मसीह जन्म लिए, तो स्वर्गदूतों ने ये गाना गाया कि पृथ्वी में लोगों को शांति मिले। అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆ సమాధానం కూడా తీసుకోబడ్డది. और प्रभु यीशु मसीह जब मारे गए तो ये शांति भी चली गई। ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవనట్లయితే, अगर प्रभु यीशु मसीह जी नहीं उठते, ఈ లోకంలో ఆ శాంతి ఉండేది కాదు. तो इस संसार में वो शांति नहीं रहती। ఆ యొక్క శాంతిని నిత్యము ఎల్లప్పుడూ మన లోపల ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినారు. वो शांति को हमारे अंदर नित्य नित्य रखने के लिए प्रभु यीशु मसीह मरे हुए में से जी उठा। ఈ యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే మన లోపల నిత్యము శాంతి ఉండాలి. ये पुनरुत्थान की शक्ति को हम में अगर पाना है तो परमेश्वर की शांति हम में होना है। ఈ యొక్క శాంతి పొందుకోవడానికి ఈ యొక్క శాంతి లోకంలో ఉండే వస్తువుల ద్వారా పొందుకున్నది కాదు. और ये शांति जो है संसार की वस्तुओं के द्वारा नहीं पा सकते। యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఆ శాంతి పొందుకోగలం. प्रभु यीशु मसीह के द्वारा ही शांति को पा सकते। ఆ యొక్క అనుభవంలో మనం ఉంటే దేవుని యొక్క శక్తిని మనం ఎరిగిన వారం ఉంటాం. उस अनुभव में अगर हम होंगे तो परमेश्वर की समर्थ को हम जानेंगे। ఇంట్లో గాని వస్తువులుగా లేకపోయినా, బ్యాంకులో డబ్బులు లేకపోయినా, కుటుంబంలో నష్టం జరిగినా, మన శాంతి కోల్పోనట్లయితే దేవుని యొక్క పునరుత్థాన శక్తి మనలో ఉన్నట్లే. घर में पैसा नहीं है, बैंक का पैसा भी चला गया, फिर भी हमें अगर शांति नहीं है तो हम उस सामर्थ को खो देंगे। ఇంట్లో నష్టం ఉన్నప్పటికీ, घर में अगर चाहे नुकसान हो, వ్యక్తిగతంగా నష్టపోయినప్పటికీ, व्यक्तिगत रीति से नष्ट हुआ हो, బ్యాంకులో డబ్బులు లేకున్నప్పటికీ, बैंक में पैसा ना हो, నీ యొక్క సమాధానం వెళ్ళట్లేదు, సమాధానం నీతో కూడా ఉన్నదంటే, तुम्हारा शांति नहीं गया, तुम्हारा शांति तुम्हारे साथ ही है, तो దేవుని యొక్క పునరుత్థాన శక్తి నీలో ఉన్నట్లు परमेश्वर की पुनरुत्थान सामर्थ तुम में है। మన యొక్క సమాధానము లోకం పైన ఆధారపడ్డదిగా ఉండకూడదు. हमारा जो शांति है संसार पर आधारित नहीं होना चाहिए। అలాగ ఉన్నట్లయితే మనం దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. अगर ऐसा है तो परमेश्वर से हमें माफी मांगना है, सही करना है। నా 5 విషయాలు చూసాము. 5 बातों को हमने देखा। ఏమేంటి? क्या क्या? పునరుత్థానం అంటే ఏంటి? पुनरुत्थान क्या है? పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. पुनरुत्थान मतलब प्रभु यीशु मसीह। యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకున్నట్లయితే ఆయన యొక్క లక్షణాలు మనం చూపెడుతున్నాం అంటే పునరుత్థానం మనలో ఉన్నట్లు. प्रभु यीशु मसीह को अगर हमने धारण किया, उसके लक्षण को हम प्रकट कर रहे हैं, मतलब कि हमने उसकी सामर्थ को पाया। పునరుత్థానం అంటే ఏంటి? पुनरुत्थान क्या है? మృత్యువులో
నుంచి అమర్త్యములోకి మనం మారడానే పునరుత్థానము. मृत्यु में से अमरता में आना ही पुनरुत्थान है, యేసుక్రీస్తు ప్రభు వారి వలె. प्रभु यीशु मसीह के द्वारा। రెండవది, दूसरी बात, ఈ యొక్క శక్తిని ఎలా పొందుకున్నాము? इस शक्ति को हमने कैसे पाया? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పొందుకోగలం. प्रभु यीशु मसीह के द्वारा ही हम पा सकते हैं। అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాగొచ్చింది? प्रभु यीशु मसीह को कैसे मिला? ये సాతానును అనగద్రొక్కుట ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా వచ్చింది. शैतान को हराने के द्वारा, मृत्यु को जीतने के द्वारा आया। మనం కూడా సాతానును ఏ విధంగా అనగద్రొక్కాలి, ఏ విధంగా తెలుసుకొని అతనితో ఏ విధంగా జయించి పోరాడాలనేది మనం తెలుసుకున్నాం. और शैतान को हमें कैसे जीतना है हमने देखा। మూడవది, तीसरी बात, పునరుత్థానంలో ఎవరు ఎలాగుంటారో తెలుసుకున్నాం. पुनरुत्थान में हम कैसे होंगे हमने देखा। పునరుత్థానంలో దేవదూతల వలె ఉంటాం, దేవుని కుమారుల వలె ఉంటాం. हम पुनरुत्थान में स्वर्गदूत के समान होंगे, परमेश्वर की संतान के समान होंगे। దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం పొందినాక, మరణం నుంచి జీవంలోకి వచ్చినాక ఆయన ఏమేమి చేశాడో చూసాం. प्रभु यीशु मसीह पुनरुत्थान में जब आए तो उन्होंने क्या क्या किया हमने देखा। దేవుని కుమారుడుగా, మొదట లేపబడినటువంటి దేవుని కుమారుడుగా, परमेश्वर के संतान के रूप में మనం కూడా దేవుని కుమారులుగా ఉంటాం కాబట్టి మనం కూడా ఏ విధంగా చేయాలనేది తెలుసుకున్నాం. और हम भी परमेश्वर की संतान कहलाएंगे, इसलिए हमें भी क्या क्या करना है हमने देखा। బాధలో ఉన్న వారిని ఓదార్చాలి, जो दुख में है उनकी सहायता करना है, విశ్వాసం తక్కువ ఉన్న వారిని విశ్వాసంలోకి నడిపించాలి, जो विश्वास में कमजोर है उनको बलवंत करना है, సరైన మార్గంలో లేని వారిని సరైన మార్గంలో పెట్టాలి, जो सही मार्ग में नहीं है उनको सही मार्ग में लाना है। వీటన్నిటిని మనం చేయకున్నట్లయితే దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. और ये सब हम अगर हमने नहीं किया तो हम परमेश्वर क्षमा मांगे और प्रभु के मार्ग में लाए। ఎవరు పునరుత్థానంలోకి వెళ్ళగలరు? कौन पुनरुत्थान में प्रवेश करेगा? నీతిమంతులు మాత్రం పునరుత్థానానికి వెళ్తారు. जो धर्मी है वो पुनरुत्थान में प्रवेश करेगा। ఈ లోకంలో అవసరమున్న వారికి సహాయం చేసి, जो जो लोगों की जिनको जो सहायक मंद है उनकी सहायता करते हैं, ఈ లోకంలో ప్రతిఫలం ఎదురు చూడని వాళ్ళు, जो इस संसार में प्रतिफल नहीं पाना चाहते, పునరుత్థానం అందు ప్రతిఫలముగా దొరుకుతుంది నీతి. और जो धर्मी है वो धर्म, परमेश्वर का धर्म जो प्रतिफल के रूप में उस पुनरुत्थान में उनको मिलेगा। రెండవది, दूसरी बात, సపరేటెడ్ లైఫ్ జీవించిన వాళ్ళు, ఈ లోకంలో సపరేటెడ్ లైఫ్ జీవించిన వాళ్ళు పునరుత్థానంలో వారికి స్థలం ఉంటుంది. जो इस संसार में अलगाव का जीवन बिताते हैं उनको पुनरुत्थान में स्थान मिलेगा। ఇంకొకటి, మేలు చేసిన వాళ్ళు కూడా పునరుత్థానంలో వారికి స్థానం ఉంటుంది. और जो भलाई करते हैं उनको पुनरुत्थान में भाग मिलेगा। పునరుత్థానం యొక్క శక్తి ద్వారా మనం ఏమేం చేయగలుగుతున్నాం? पुनरुत्थान की सामर्थ्य के द्वारा हम क्या कर सकते हैं? పునరుత్థాన శక్తి మనల్ని కష్టాలలో ఆనందంతో సహపాలివారంగా చేయడానికి మనకు సహాయం చేస్తుంది. पुनरुत्थान की सामर्थ्य दुखों में खुशी के साथ सहभागी होने के लिए सहायता करती है। ఆ యొక్క పునరుత్థానం శక్తి మనల్ని విశ్వాసంలో వృద్ధి పొందిస్తుంది. और पुनरुत्थान की सामर्थ्य विश्वास में है ना बढ़ने में सहायता करती है। నూతన అనుభవం, నూతన సృష్టి అనుదినం పొందుతాం మనం. और नया अनुभव, नया सृष्टि हर दिन हम पाएंगे। మూడవది, సంచకరువు మనకు ఈ విషయాలు అన్నిట్లో హెల్ప్ చేస్తుంటాడు. और तीसरा, बयाने में आत्मा इन सारी बातों को में हमारी सहायता करती है। ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో వాటన్నిటిని సరి చేసుకొని దేవుని బలలో పాలు పంపుతాం. जहाँ जहाँ हम गिर गए हैं, फिसल गए हैं, अपने आप को ठीक करके हम इस मेज में भाग लेंगे। प्रभु का वचन, దేవుడు సహాయం చేయండి. प्रभु इस वचन को आशीष करे।